తెలంగాణ రాష్ట్రంలో బ్రిటిష్ ప్రభుత్వం స్వర్ణకారులపై ఏర్పాటు చేసిన చట్టాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సరిదిద్ది బంగారం వ్యాపారస్తులను రక్షించాలని స్వర్ణకారుల రాష్ట్ర నాయకుడు కొండోజు నరసింహాచారి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్వర్ణకారులు మహాధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా నరసింహాచారి మాట్లాడుతూ బంగారం దొంగతనం కేసుల పేరిట పోలీసులు స్వర్ణకారులను శిక్షించడం వల్ల చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలను పట్టుకొని శిక్షించడమే కాకుండా దొంగల ఆస్తులను కూడా జప్తు చేస్తే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడని సూచించారు. మనమందరము పంచదాయలము ఐక్యమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వర్ణకారులు వేరే, కార్పెంటర్లు వేరే అని అనుకోకుండా ఇన్ని రోజులు మనను విడదీశారు ఈ పెద్ద మనుషులతో కూడి. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి మన జాతికి ఏమి చేశారో వాళ్ళ ఆత్మకు తెలుసుకోవాలి. మరి ఈ రోజు ఇబ్బంది వచ్చింది. అందువలన నరసింహాచారి మనకు ఎంబడి ఉన్నందుకు మనమందరము ఎంతో గౌరవపడాలనే ఉద్దేశంతో మనము ఈరోజు మనమందరము కలిసికట్టుగా ఉండి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారికి ఒక లెటర్ ద్వారా ఆయనకు మా సమస్యల మీద విన్నవించడం జరుగుతుంది. డిమాండ్ వచ్చినంత వరకు మన నరసింహాచారి గారు ఇప్పుడే చెప్పిండు, నేను నిరాహార దీక్ష నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఆ డిమాండ్ వచ్చినంత వరకు కూడా నేను నిరాహార దీక్ష చేస్తున్నానని. రాష్ట్రంలో మొత్తం విశ్వకర్మల జనాభా 23 లక్షలు, బంగారం వ్యాపారస్తులను కలుపుకుంటే 40 లక్షల వరకు జనాభా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన చట్టం అమలు చేస్తూ బంగారం వ్యాపారస్తులను, స్వర్ణకార సోదరులను అక్రమ దొంగ బంగారం కేసుల పేరిట పోలీసు వాళ్ళ వేధింపులు తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుకుంటా ఉన్నాం, చట్టంలో మార్పు తీసుకొచ్చి ఏ దొంగ అయితే దొంగతనం చేసి పట్టుబడతాడో దొంగ ఆస్తులు జప్తు చేసి రికవరీ చేసుకోవాలి. బంగారం వ్యాపారస్తుల వద్ద గాని స్వర్ణకారుల వద్ద గాని ఎలాంటి రికవరీ చేయొద్దు. ఆ చట్టాన్ని తీసుకురావాలి. మహారాష్ట్ర చట్టం ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అట్లాంటి చట్టాలు తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. దొంగ ఆస్తులు జప్తు చేసి ఎప్పుడైతే రికవరీ చేస్తామో దొంగతనాలు కూడా తగ్గుతాయి. దొంగ దగ్గర ఎలాంటి ఆస్తులు లేకపోతే జీవితాంతం జైల్లో పెట్టాలి, పెడితే కూడా దొంగతనాలు తగ్గుతాయి. కఠిన శిక్షలు విధించినట్టయితే. దొంగలు త్వరలై తిరుగుతా ఉన్నారు, బయట ఆస్తులు కొంటా ఉన్నారు. ముత్తూట్ ఫైనాన్స్ లో, శ్రీరామ్ ఫైనాన్స్ లో వాళ్ళు దొంగతనం చేసిన బంగారం రైలు పెట్టి ఇడిపించుక రాకుండా, రిన్యువల్ చేయకుండా బంగారం అడ్డే వదిలిపెడతా ఉన్నారు. పోలీసు వాళ్ళకు పట్టుబడ్డప్పుడు మాత్రం స్వర్ణకారుల దుకాణాలు, బంగారం వ్యాపారస్తుల దుకాణాలు చూపించి వాళ్ళని బలి చేస్తున్నారు. కాబట్టి అట్టి చట్టంలో మార్పు తేవాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పాదాయ వందనాలు తెలియజేస్తూ వేడుకుంటా ఉన్నాం. డిమాండ్ మేము భయపడిన విశ్వబ్రాహ్మణుల సమస్యల గురించి మరి మా అన్న కొండోజు నరసింహాచారి గారు ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి కూడా అతను, ఆయన ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం, మరి రాష్ట్ర ప్రజలకు మరి విశ్వబ్రాహ్మణులు ఏ విధంగా సమసమాజ నిర్మాణ కర్తలో విశ్వబ్రాహ్మణ సమాజానికి ఏ విధంగా సేవలు అందిస్తున్నారో మీకు తెలియని విషయం కాదు. ఆదిదేవుడు వెంకటేశ్వర స్వామి రత్న కిరీటం మొదలుకొని ఆడపడుచుల మంగళసూత్రం వరకు స్వర్ణకార సోదరులు చేస్తారు. మరి నాగళ్ళు, మరి వ్యవసాయదారుల పనిముట్లు, మరి ప్రతి ఒక్క విషయానికి వస్తే వ్యవసాయదారుల పనిముట్లు తయారు చేసే వడ్రంగి కార్మికులు, మరి స్వర్ణకారుల గురించి అన్న చక్కగా వివరించారు. నేను ఒకసారి వడ్ల వారి గురించి చెప్తా. ఎందుకంటే మాకు వాల్టా చట్టం తీసుకొచ్చి కట్ట మిషన్లను సీజ్ చేయడం జరుగుతుంది. ఊళ్ళలో వ్యవసాయదారుల పనిముట్లు తయారు చేయడానికి అవకాశం లేకుండా అన్ని మిషన్ సీజ్ చేశారండి. ఎందుకంటే మొన్న పోయిన ప్రభుత్వంలో మరి ఆ ప్రభుత్వాన్ని మేము దించేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ మరి ముఖ్యమంత్రి గారు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం మరి